గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. దిస్ ఇస్ మహాలక్ష్మి. తెలంగాణ రాజకీయం రోజు రోజుకి రసవత్తరంగా మారుతోందా? గెలుపు కోసం అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయా? అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం కొరవడిందా? బీఆర్ఎస్ మేనిఫెస్టోలో టికెట్ల కేటాయింపులో బీసీలకు దక్కని ప్రాధాన్యం, జనాభాలో 50% ఉన్న బీసీలను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారా? బీజేపీ జనసేన పొత్తు ఎవరికి లాభం? ఎవరి విజయావకాశాలు దెబ్బతీస్తుంది? కేసీఆర్ పదే పదే కాంగ్రెస్ ను టార్గెట్ చేయటం ప్రధాన ప్రత్యర్థిగా ఒప్పుకున్న సూచన. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు దేనికి సంకేతం? కుమార్తె కవిత చెబుతున్న మహిళా రిజర్వేషన్ కేసీఆర్ కు వర్తించదా? ఎన్నికల సర్వేలతో కేసీఆర్ డిఫెన్స్ లో పడ్డారా? బీసీలు మహిళలు ఓటు మల్లన్నలేనా? రైట్, ఇవాల్టి ఇక ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో మరి ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వలసలు అదే విధంగా వెళ్తూ ఉన్నాయి. మరి టికెట్ ఆశించి భగ్గపడ్డ నేతలందరూ కూడా పక్క పార్టీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఎవరిని వరిస్తాయి? సో తెలంగాణ రాజకీయానికి సంబంధించి ఈ రోజు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వెంకటేశ్వర శర్మ గారు, అనలిస్ట్, అదేవిధంగా గడ్డం సునీత గారు బీజేపీ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్ అండి. వెంకట శర్మ గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారిందా? అంటే ప్రతి పార్టీ కూడా గెలుపు వైపే చూస్తున్నాయి తప్పితే ప్రజలకు అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అన్న ఆలోచన కొరవడింది అనుకోవాలా? మేడం నమస్కారం మేడం. ఇప్పుడు తెలంగాణ లోపల ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఎందుకొరకు మేడం అని అంటే చాలా వేడెక్కిపోతుంది. ఒక బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక పార్టీ. అది తర్వాత కాంగ్రెస్ అనేటువంటిది జాతీయ రాజకీయాల లోపల చాలా సంవత్సరాలుగా అధికారం లోపల ఉంటూ, రాష్ట్రం లోపల అధికారం లోపల ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు కేంద్రం లోపల అధికారం ఉంటూ రాష్ట్రం లోపల అధికారాన్ని హస్తగతం కైవసం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం. ఈ మూడు కూడా చాలా తీవ్రమైనటువంటి. అందుకొరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఈ అసెంబ్లీ ఎలక్షన్లు మాత్రం చాలా తీవ్రంగా వేడెక్కి ఉంటాయి. అందులోపల రాజకీయాల లోపల ఇప్పుడు మొత్తంగా కూడా రాజకీయ వ్యవస్థ అంతా కూడా సమాజానికి మనం ఏమి చేస్తున్నాం, సమాజం యొక్క దిశానిర్దేశం అనేటువంటిది ఒక అంశం అయిపోతే అధికార రాజకీయాలే భారతదేశ ప్రజల లోపల అధికార రాజకీయాలే ప్రాముఖ్యతను చేస్తాయి. ఏమి చేసైనా సరే మనం అధికారం లోపలికి రావాలి, గెలవాలి, అంతకు తప్పిస్తే ఇంకేమీ ఉండదు. ఈ పరిస్థితుల వలన అందరు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలంగాణ ఉద్యమం ద్వారా మేము అధికారం లోపలికి వచ్చినాం అన్నటువంటి కేసీఆర్ గారు అదే ఉద్యమం అయినటువంటి బాట లోపల మేము నడుస్తూ ఉన్నాం, మేమే తెలంగాణ సాధించినాం, అందుకొరకు తెలంగాణ మాదే హక్కు, మేమే తెలంగాణను ఉద్ధరించగలుగుతాం అనేటువంటిది కేసీఆర్ గారికి ఉన్నటువంటిది. జాతీయ రాజకీయాల లోపల ఉన్నటువంటి బీజేపీ కూడా రాష్ట్రం లోపల అధికారానికి రావాలని కోరుకుంటుంది. అధికారాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ తాను అధికారానికి కావాలని కోరుకుంటుంది. ఈ మూడు తీవ్రంగా మూడు వైపుల నుంచి దూసుకొని వస్తున్నందుకు వరకు తెలంగాణ రాజకీయాలు చాలా తీవ్రంగా వేడెక్కిపోయింది. అంతేకాకుండా ఇంకొకటి, రాజకీయాల లోపల కొన్ని నైతిక విలువలు అనేటువంటి లోపించినాయి. ఒక పార్టీ గుర్తు మీద ఎన్నికై ఆ పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఇతర పార్టీ లోపలికి మారిపోవడం, అంటే గెలిచిన తర్వాత మారిపోవడం అనేటువంటి అంశం కూడా రాజకీయాల లోపల ఇది ఒక రకమైనటువంటి ఇంకో కోణం లోపలికి తీసుకొని పోవడం. అసలు రాజకీయాలంటేనే దాని యొక్క అర్థమే మారిపోయింది. ఎందుకంటే రాజకీయాలు చాలా ఉన్నతమైనటువంటివి, చాలా పవిత్రమైనటువంటివి. వ్యక్తి యొక్క, సమాజం యొక్క ఒక దిశానిర్దేశం చేసేటువంటివి రాజకీయాలు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల లోపల అధికారమే రాజకీయాలు, ఓట్లు ఎన్నికలే రాజకీయాలు అనేటువంటి అంశం మారిపోయింది. అందుకొరకు ప్రతి పార్టీ కూడా ఓటర్లను ఆకట్టుకోవడం కొరకు అనేక పథకాలను, అది సాధ్యమా అసాధ్యమా, వాటిని కొనసాగిస్తామా అనేటువంటి అంశాలను పక్కకు పెట్టి ఏదైనా కానీ సరే హామీలను ఇవ్వడం, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనేటువంటి అంశం. అది ఇది రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి సహజ లక్షణం. ఎందుకంటే పార్లమెంటరీ వ్యవస్థ లోపల, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల రాజకీయ పార్టీలు ఉంటాయి. ఆ రాజకీయ పార్టీలు అధికారం లోపలికి వస్తాయి. ఆ అధికారం లోపలికి రావడం కొరకు ఏమైనా చేయడం అనేటువంటి రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి ఎజెండా. అందుకొరకు ఆ ఎజెండాతో వాళ్ళు ముందుకు పోతుంటారు. ఈ ముందుకు పోతున్నటువంటి సందర్భం లోపల ఏం జరుగుతున్నాయి అనంటే, పచ్చి అధికార రాజకీయాలకి పార్టీలు అనేటువంటివి ఎజెండాగా ముందుకు పోతున్నాయి. అందుకొరకు
చాలా తీవ్రంగా వేడెక్కిపోతుంది. రైట్ వెంకటేశ్వరరావు గారు, మనం సునీత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సునీత గారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ఒకటి ఉంది. సో అధికారం దిశగా తెలంగాణలో పాగా వేయాలనే ఆలోచన బానే ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ ప్రతినబూనితోంది. కానీ ఇంతవరకు అభ్యర్థుల లిస్టు ప్రకటించలేదు. పర్టికులర్గా మీ మేనిఫెస్టో ఏంటో తెలియజేయలేదు. ఎలక్షన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి, కానీ ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ వారు చేసిన సంక్షేమ పథకాలని చూపిస్తూ ముందుకెళ్ళిపోతోంది. వాళ్ళల్లో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ కూడా ఒక రకంగా పాదయాత్రలు చేస్తూ బస్సు యాత్రలు చేస్తూ వెళ్ళిపోతోంది. కానీ బీజేపీ ఎజెండా ఏంటి? ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ నమస్కారం అండి. ఈరోజు త్రిపుర గవర్నర్ గా అపాయింట్ చేయబడ్డ నల్లు ఇంద్రసేనారెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ డిబేట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ల ముందలనే మేము ఊరికి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకు అంటే మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం అయితే ఏదైతే ప్రజలకు మేనిఫెస్టోలో పెట్టి ఏదైతే ఇవ్వకుండా ఉందో వాటన్నిటి మీద మేము ఉద్యమాలు చేస్తూనే వస్తున్నాము. మా మాజీ అధ్యక్షులు గారు మన సంజయ్ కుమార్ గారు పాదయాత్ర అయితే చూడండి, కిషన్ రెడ్డి గారి ధర్నాలు చూడండి, మేము నిరుద్యోగుల కోసం చేసిన ధర్నాలు చూడండి, రైతుల కోసం చేసిన ధర్నాలు కానివ్వండి, విద్యార్థుల కోసం చేసిన ధర్నాలు కానివ్వండి, మేము ప్రతి నిమిషం ప్రజలలోనే ఉన్నాం. ప్రజల కోసమే మేము పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఏ విధంగా దూరం అయిందో మేము ప్రతి నిమిషం వివరిస్తూనే వచ్చామో దానికి ఉదాహరణగా మనము 2018 ఎలక్షన్ తర్వాత మా గ్రాఫ్ ఎలా పెరుగుతుందో దాన్ని బట్టే మీరు చూడొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మాకు ఎలక్షన్ల ప్రచారము మేము చాలా రోజుల కిందనే స్టార్ట్ చేసినాం మేడం. మేము ఒక్కొక్క నియోజకవర్గానికి విస్తారకులను వేసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి మేము ప్రవాసీ యోజన కింద మేము ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మనకు అక్కడ ప్రచార కార్యక్రమంలో 2-3 నెలల నుంచే జరుగుతూ ఉంది. ఇక మన నేషనల్ పార్టీస్కి వస్తే లిస్టు అనేది మాకు ఆల్రెడీ మేమంతా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇది మా లిస్టు ప్రకటించకపోవడం అనేది మా పార్టీ స్ట్రాటజీలో ఒక పార్ట్ అనే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు 119 మంది లిస్టు రెడీగా ఉంది. అది మేము ప్రకటించే సందర్భం చూసుకొని ప్రకటిస్తాం. మోస్ట్లీ ఈ రోజు మనకు మొదటి లిస్టు కూడా ప్రకటించడం జరుగుతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి మేము ప్రచారంలో ఎక్కడ వెనకపడి లేము. ఇక మేనిఫెస్టో విషయానికి వస్తే మేడం, ఇప్పుడు టిఆర్ఎస్ మేనిఫెస్టో కానివ్వండి, మీరు కాంగ్రెస్ మేనిఫెస్టో కానివ్వండి, మీరు తీసుకోండి. టిఆర్ఎస్ మేనిఫెస్టోలో ఏం కొత్తగా ఇచ్చిండ్రో చెప్పండి. గతంలో 2018లో ఇస్తున్నాము అని చెప్పిన నిరుద్యోగ భృతి ఏ ఒక్కరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు, అది 99,000 వరకు లిమిట్ పెట్టేసి మొన్నటి వరకు ఈ 9 ఏళ్లలో దశల వారీగా ఇస్తూ మొన్న ఎలక్షన్ల ముందు ఇవ్వడం జరిగింది. అది ఫెయిల్ అయింది. KG to PG విద్య అది ఫెయిల్ అయింది. మనకు ప్రతి నియోజకవర్గానికి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు, 1,00,000 ఎకరాలకు నీరు అన్నారు, ఇప్పుడు నిరుద్యోగ భృతి అన్నారు. ఇవన్నీ ఏవి ఇవ్వకుండా మేజర్ గా అత్తొస్తే ఏడుంటది, అల్లుడొస్తే ఏడుంటాడు, మేకొస్తే గొర్రెొస్తే బర్రెొస్తే ఏడుంటాయి ఇవన్నీ అని 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,50,000 ఇండ్లను కూడా ఈ రోజు వరకు ఇవ్వకుండా ఏ విధంగా ఈ తెలంగాణని మోసం చేస్తుంది, తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది. ఎరువులు ఉచితంగా ఇస్తామన్నారు, రైతు బంధు ఒకటి ఇస్తూ దాన్ని అడ్డం పెట్టుకొని రైతులకు ఇవ్వాల్సిన బీమా కానివ్వండి, రైతులకు ఇవ్వాల్సిన పనిముట్లకు ఇవ్వాల్సిన లోన్లు కానివ్వండి, ఎరువులకు ఇవ్వాల్సిన సబ్సిడీ కానివ్వండి, విత్తనాలకు ఇవ్వాల్సిన సబ్సిడీ కానివ్వండి, ఏది ఇవ్వకుండా ఈ రోజు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నది. ఇవన్నీ మేము ప్రజలకు పోయి మేము చెప్పడం జరుగుతుంది. దాన్ని ప్రజలు కూడా స్వీకరించడం జరిగింది. ఎందుకంటే 2018లో మాకు ఒక్క సీటు గెలిచినాం మేము 7% ఓట్లతోటి. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో మేము 27% ఓట్లు తెచ్చుకొని 4 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లలో మీకు దుబ్బాక ఎలక్షన్ కానివ్వండి, హుజూరాబాద్ ఎలక్షన్ కానివ్వండి,
జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 49 సీట్లు మేము గెలవడం జరిగింది. ఇది కాదా మా ఎదుగుదలకు, మేము ప్రజలలో ఉన్నాము అని చెప్పడానికి. అందుకోసమే మేము అంటున్నాము, ఈ రోజు ముందల ప్రకటించినామా వెనక ప్రకటించినామా అని కాదు, ప్రజలు మనని ఎంతవరకు స్వీకరిస్తున్నారు, మనం చేసేది వాళ్ళకి ఎంతవరకు చేరుతున్నాయి అనేది ముఖ్యము. ఈ రోజు వాళ్ళు 2 నెల రోజుల కింద ప్రకటించారు మేడం, వాళ్ళకు ఎంతమందికి ఇంకా బీఫారాలు ఇస్తారో తెలియదు. ఇంకోటి, వాళ్ళకి ఏ విధంగా ప్రజలు తిప్పి కొడుతున్నారు, గ్రామాలకు పోతే మండలాలకు పోతే ఏ విధంగా వాళ్ళ పథకాలు ఫెయిల్ అయినాయి, వాళ్ళు ఇస్తానని ఇవ్వలేకపోవడం వల్ల దళిత బంధు ఇవ్వలే, రైతు మనకు వాళ్ళకు గిరిజన బంధు ఇవ్వలే, ఇప్పుడు బీసీ బంధు అని పెట్టారు. అది ఎంతవరకు వస్తున్నాయి అంటే 1,00,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు, ఒక్కొక్కరికి 50,000 కూడా చేరిన పరిస్థితి లేదు. అందులోనే కమిషన్లు తీసుకుంటున్నారు. కేసీఆర్ గారు చెప్పిన సందర్భం చూస్తున్నాం. ఇవన్నీ ఫెయిల్యూర్లన్నీ మేము ప్రజలకు తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా మా పార్టీ 70 సీట్లు గెలుస్తుంది తెలంగాణలో. సునీత గారు, అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అంటే మీకు ప్రజల్లో మద్దతు ఉంది, మేము ఎప్పుడో స్టార్ట్ చేసేసాం అని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ని కలవాల్సిన అవసరం ఏముంది? అంటే సినిమా చరిష్మా, పవన్ కళ్యాణ్ చరిష్మా కూడా తెలంగాణలో వాడుకోవడానికి అని అనుకోవాలా మేడం? ఎలక్షన్లలో బాగా స్వారూప్యం ఉన్న పార్టీలకు మా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారితో మాకు అలయన్స్ ఉన్నది. మాకు 2014 లో కూడా వారు మాకు మద్దతు చెప్పడం జరిగింది, 2018 లో కూడా మాకు మద్దతు చెప్పడం జరిగింది. మేము మా భావ సారూప్యత ఉన్న పార్టీగా మేము మద్దతు కూడా కట్టుకోవడంలో తప్పేం లేదని అనుకుంటున్నాము. మాకు మద్దతు ఇవ్వమని అడుగుతున్నాము. ఇప్పుడు ప్రతి పార్టీ వాళ్ళ భావ సారూప్యం ఉన్నాయి. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సిపిఐ వాళ్ళని అడుగుతా ఉన్నది. మొన్నటి వరకు వచ్చేసి వైఎస్ఆర్ టీపీ వాళ్ళని అడిగినారు. నిన్న కోదండరామ్ గారిని అడుగుతా ఉన్నారు. వాళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పలేదు, మనకు కలుపుకొని పోవడంలో తప్పలేదు. వాళ్ళ కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి మనకు ప్లస్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరుగుతున్న సందర్భంగా ప్రతి ఓటు ముఖ్యమే, ప్రతి ఓటరు ముఖ్యమే. కాబట్టి ప్రతి ఓటుని మనము కలుపుకొని వెళ్ళాలి, ప్రతి ఓటర్ని కలుపుకొని వెళ్ళాలి. మాకు భావ సారూప్యత ఉంది కాబట్టి వాళ్ళ మద్దతు కూడా మాకు ఇవ్వమని అడుగుతున్నాము. వాళ్ళు ఇస్తారా ఇవ్వరా వాళ్ళు నిర్ణయించుకుంటారు. రైట్ సునీత గారు, మనం నగేష్ గారితో మాట్లాడదాం. నగేష్ గారు, మార్నింగ్ అనాలిసిస్ కి వెల్కమ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నగేష్ గారు, ఎలా సాగుతోంది బస్సు యాత్ర? ప్రజల నుంచి మీకు వస్తున్న మద్దతు ఏ విధంగా ఉంది? బస్సు యాత్ర ఇస్ సూపర్. బస్ యాత్ర ఇస్ ఎ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ. ఇందాక మా స్ట్రాటజీ ఏంది, లాస్ట్ 5 years నుంచి 10 years నుంచి యాజ్ ఏ అపోజిషన్ గా, రెస్పాన్సిబుల్ అపోజిషన్ గా సమాజానికి, ఇక్కడ తెలంగాణ సమాజానికి మేలు చేసేటట్టు వాయిస్ రేస్ చేస్తూనే ఉన్నాము అగైనెస్ట్ రూలింగ్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్. సో బిఫోర్ దాట్ ఇందాక బీజేపీ మిత్రులు అన్నట్టు తను అంటుంది కదా, ఏది మనము త్రిపురలో మేము కొత్త గవర్నర్ ని ఎన్నిక చేసాం. షీ సో అటెంటివ్, వెరీ నైస్. మణిపూర్ లో కూడా ఇష్యూస్ జరిగేది మహిళల పైన, అది అడ్రస్ చేస్తే ఇంకా బాగుండేదేమో. సరే, ఎలక్షన్ స్ట్రాటజీలో లీస్ట్ వదలకపోవడం ఎలక్షన్ స్ట్రాటజీ. ఇదేం స్ట్రాటజీ? ఎలక్షన్ లీస్ట్ గేమ్ చేంజర్ ఎవరు? క్యాండిడేట్స్ నేమ్స్ ముందుకు రావాలి ఎలక్షన్స్ ముందు. ఎలక్షన్ నోటిఫికేషన్ యాక్టివ్ ఉంది, లీస్ట్ రాలేదు అంటే అది ఒక స్ట్రాటజీ అనడం, ఐ డోంట్ నో హౌ వ్యాలిడ్ స్టేట్మెంట్ ఈస్. సరే, లీస్ట్ అయితే రాలేదు, మేనిఫెస్టో ఏమైంది అని ఆ కోణంలో వస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీస్ తో అయితే ప్రజల్లో వెళ్తుంది. బీఆర్ఎస్ ఏమో అది కట్ కాపీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500 అయితే వాళ్ళు 400 ఇస్తాము, 2,500 ప్రతి మహిళకి ఇస్తామంటే మేము 3,000 ఇస్తాము. డబ్బులు పెంచి వాళ్ళు ర్యాండమ్ గా కాపీ పేస్ట్ చేసి ఏదో ఒక మేనిఫెస్టో కాకుండా మ్యానిపులేషన్ షీట్ అయినా సరే ముందు పెట్టారు ప్రజల ముందు, వాళ్ళు ఎప్పుడు చేసేది. అయితే ఇక్కడ బీజేపీ మేనిఫెస్టో పెట్టకపోవడం కూడా స్ట్రాటజీయా? అదేం స్ట్రాటజీ? ఐ డోంట్ నో. సరే, ఇవన్నీ స్ట్రాటజీలు కావేమో, మనం కొన్ని గ్రహించాలి. ఇందాక అధికారం ఫామ్ చేసేటట్టు మాట్లాడుతున్నారు బీజేపీ అక్కయ్య గారు. బేసికల్లీ అక్కయ్య గారికి ఒకటి తెలియాల్సిన విషయం ఏముందంటే, లీస్ట్ కానివ్వండి, మేనిఫెస్టో కానివ్వండి, రాలేదు, క్లారిటీ రాలేదు వీళ్ళకు. ఎందుకంటే వీళ్ళకి క్లారిటీ లేదు. అసలు 1 to 5 లో ఎన్ని గెలుస్తాం, అసలు క్యాండిడేట్స్ ఏ లేరు. సో లీస్ట్ ఎలా థింగ్. ఇప్పుడు I appreciate the fact that when you are speaking on the media, you're supposed to rate fact basis. ఇప్పుడు సంజయ్ గారు ఉన్నప్పుడేమో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో వీళ్ళకి కొంచెం ప్రో వచ్చింది. ఆ ప్రోని గవర్నమెంట్ ఫామ్ చేస్తారు తెలంగాణ సమాజంలో అంటే అది అవివేకం.
తెలంగాణ సమాజం ఇస్ వెరీ లాస్ట్ 10 years లో యాజ్ పర్ అబ్జర్వేషన్ చాలా వరకు తెలంగాణ సమాజం పొలిటికల్ గా సెన్సిటైజ్ అయింది. ఎలా అయింది అంటే వాళ్ళు ఉద్యమం నుంచి తెలంగాణ పుట్టిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత తెలంగాణలో మన ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అన్న కాంటెక్స్ట్ లో బీఆర్ఎస్ చేసిన అబద్ధాల హామీల వల్ల ఫ్రస్ట్రేషన్ అయిపోయి మార్పు అనేది తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ఈ ప్రాసెస్ లో లాస్ట్ 10 years నుంచి సిన్సియర్ గా నిరుద్యోగుల పట్ల జాబ్స్ కోసం అని లాస్ట్ 10 years నుంచి అది జాబ్స్ సైరన్ అని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రతి ఒక్క యాత్రలో వాళ్ళతో పాటు టీపీఎస్పీ పేపర్ లీక్ లో కూడా ధర్నాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అటు దళిత గిరిజన దండోరా నుంచి తీసుకుంటే యూత్ డిక్లరేషన్, ఫార్మర్స్ డిక్లరేషన్, SC/ST డిక్లరేషన్, 6 guarantees. This is a planned approach, right? And they are going, bus yatra is a part of it, our strategy lo. So they are going in very కానీ నగేష్ గారు మీరు అన్నట్టుగా బీజేపీ అసలు లిస్టే ప్రకటించలేదు, కానీ కాంగ్రెస్ కూడా సగం మందిని మాత్రమే ప్రకటించింది కదా, మీ లిస్ట్ కూడా పూర్తి కాలేదు కదా. ఇప్పుడు మా లిస్ట్ కి నేను మేడం చెప్పినట్టు ఏదో ర్యాండమ్ టాక్ అయితే చెప్పలేను. లెట్ మీ బి ఆనెస్ట్, నాట్ యాజ్ ఎ పొలిటికల్ రిప్రజెంటేటివ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న జాయినింగ్ లాస్ట్ 6 months నుంచి ఈ టైం వరకు జాయినింగ్స్ చూస్తే టూ మచ్ ఉంది. అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించే దిశగా వెళ్తుందని. ఆ ప్రాసెస్ లో మా దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఆన్ అండ్ యావరేజ్ 15 members అయ్యారు. 2500 అప్రాక్సిమేట్లీ అప్లికేషన్స్ వచ్చాయి. అయితే బాధ్యత గల పార్టీ, డెమోక్రసీని నమ్ముకున్న పార్టీ లాగా మా స్క్రీనింగ్ కమిటీ, స్క్రూటినీ కమిటీ, నేషనల్ కమిటీస్ కూర్చుంటాయి. బెస్ట్ లీడర్ ని అందించే ప్రాసెస్ ఒకటి ఉంటది. అంత ర్యాండమ్ గా సింగిల్ పర్సన్ ఏకపక్ష ధోరణిలో చేస్తారు చూడండి. బీఆర్ఎస్ లో ఇలా బీఫామ్ అందిస్తున్నట్టు, ఒక్కరు అందిస్తున్నట్టు అట్లా ఉండదమ్మా. ఇది డెమోక్రసీని బేస్ చేసుకొని ఉన్న పార్టీ. సో స్క్రీనింగ్ కమిటీ ఉంటది, స్క్రూటినీ అవుతుంది. బెస్ట్ లీడర్ ని, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఉన్న లీడర్ ని తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ అందియబోతుంది. ఆ ప్రాసెస్ లో స్టార్టింగ్ 55 member లీస్ట్ వదిలేము. నెక్స్ట్ 54 లీస్ట్ వదిలే ముందు, ఈ లీస్ట్ వదిలే ముందు మేము కొన్ని జాగ్రత్త పడతాం. ఎలా మళ్ళీ డిసప్పాయింట్ అయిన వాళ్ళు, ఆస్పిరేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు పార్టీకి అగైనెస్ట్ గా మాట్లాడొద్దు, రైట్? ఇవన్నీ కన్సర్న్ మేము చూసుకుంటాం. అప్పటికి కొన్నల గారు కానీ కొందరు వచ్చారు, మీడియా ముందు వస్తున్నారు, అవన్నీ ఇగ్నోర్ చేయాల్సిన ఫ్యాక్ట్. ఎందుకు అంటే వాళ్ళ రాజకీయ ఆస్పిరేషన్, గ్రీడీనెస్ లో వాళ్ళకి రాకపోవడానికి రీజన్ వాళ్ళు మీడియాలో వచ్చి ఓపెన్ గా కాంగ్రెస్ పార్టీని క్రిటిసైజ్ చేయడం. కానీ ఆ క్రిటిసిజం కూడా పార్టీలో డిసప్పాయింట్మెంట్ కూడా ఉండొద్దు అని చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. చాలా నీట్ గా నర్చర్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ ప్రాసెస్ లో ఫస్ట్ లిస్ట్ 55 లిస్ట్, సెకండ్ లిస్ట్ రాబోతుంది. అలా అంత హై లెవెల్ గా, అంత చాలా క్షుణ్ణంగా చేస్తారమ్మా సర్వేలు కానివ్వండి. ఒకరు ఉండరు మా దగ్గర బీఫామ్ ఇచ్చిరా అట్లా ఉండదు. దేర్ ఇస్ కమిటీ, మల్టీ మెంబర్స్ ఆర్ దేర్, మల్టిపుల్ పీపుల్ ఆర్ ఫంక్షనింగ్ ఆన్ ఇట్. కన్సెన్సస్ అవుతాయి, సంవాద్ అవుతుంది, వాద్ అవుతుంది. ఏదైతే బెస్ట్ లీడర్ ఉంటారో, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లీడర్ ఉంటారో, తెలంగాణ సమాజానికి ఒక మంచి లీడర్ అందించే ప్రాసెస్ లో చాలా పెద్ద ప్రాసెస్. నగేష్ గారు అంటే చాలా క్లారిటీగా, చాలా డిగ్నిఫైడ్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది బాగుంది. కానీ మీరన్నట్టు మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనబడ్డట్టు ప్రతి ఒక్కరూ కూడా లీడర్షిప్ కోసమే ప్రయత్నిస్తున్నట్టుగా కాంగ్రెస్ లో కనబడుతోంది. దానికోసమే అంతర్గతంగా ఇన్ని విభేదాలు జరుగుతున్నాయి. అంటే ఒకరు అధ్యక్ష పదవి ఉన్నప్పుడు, ఒక లీడ్ పొజిషన్ లో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కలిసి రావడానికి ఎందుకు ఈగోలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? ఫస్ట్ థింగ్, మీకు అది క్రిటిసిజం లాగా కనిపిస్తుంది, మీకు అది వీక్నెస్ లాగా కనిపిస్తుంది. కానీ మీకు ఇంకో స్ట్రెంగ్త్ చెప్తాను చూడండి, దట్ ఈస్ డెమోక్రాటిక్ వాయిస్. పీపుల్ ఆర్ రేజింగ్ దేర్ వాయిస్. ఇప్పుడు మల్టీ లీడర్షిప్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇదేమి వినిపిస్తుందా అండి? సో మల్టీ లీడర్షిప్, మల్టీ ఆస్పిరేషన్, మల్టిపుల్ పీపుల్ ఆర్ స్పీకింగ్ యాజ్ ఎ లీడర్ అంటే దట్స్ డెఫినెట్లీ ఎ గుడ్ థింగ్. అంటే మెచ్యూర్ లీడర్షిప్ ఓ పార్టీలో ఉంది, అంటే మల్టీ లీడర్షిప్ ఉంది. దానికి డిస్ప్యూట్ అనేది తీసుకోవద్దు. అల్టిమేట్ లీడర్ ఈ రాష్ట్రాన్ని నడపడానికి ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేస్ కూర్చుని
వాళ్ళకి కావాల్సిన ఎమ్మెల్యేని ప్రపోజ్ చేస్తారు. అక్కడ ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్స్, నేషనల్ కమిటీస్, ఏ సీఎం అయితే మన రాష్ట్రానికి, ఏ లీడర్ అయితే మన రాష్ట్రానికి కాంగ్రెస్ ఐడియాలజీని బేస్ చేసుకొని సంవిధాన్ని, కాన్స్టిట్యూషన్ పారామీటర్స్ లో ఉండి పరిపాలిస్తారో, పేదల పక్షాన ఉండి సమాజానికి ఏం కావాలో అది అందియగలుగుతారో అలాంటి లీడర్షిప్ ని ఎన్నుకుంటారు. అది అందులో మల్టీ ఆస్పిరేషన్ ఉండడంలో చాలా మంచిది. అక్కడ లీస్టే లేదు, అక్కడ మేనిఫెస్టోనే లేదు, అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు కూడా తెలియదు బీజేపీలో. సో మీకు ఇంకో క్లారిటీ, మీరు చాలా మీడియా మిత్రులు గ్రహించాల్సింది ఏంటంటే, ఒకప్పుడు మోడీ వేవ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి వేవ్, ఇప్పుడు కాంగ్రెస్ వేవ్. బస్ యాత్ర ఇస్ అ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ. బస్సు యాత్ర అన్నది ఇది ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క మన తెలంగాణ సమాజాన్ని మేల్కొలుపుతున్నారు, తట్టి లేపుతున్నారు. మేము చిత్తశుద్ధిగా ఉన్నాము, తెలంగాణ ఇచ్చిన పార్టీ లాగా తెలంగాణ మేలు కోసం పనిచేస్తామని, మా 6 గ్యారంటీ కాదు, మా 6 కమిట్మెంట్ అని ప్రజల్లో తీసుకెళ్తూ ఉంటారు. ఆనెస్ట్ గా అవర్ లీడర్షిప్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. హౌ హానెస్ట్ వీఆర్, తెలంగాణ సమాజం ఎంత చిత్తశుద్ధికి కష్టపడుతున్నాం, లాస్ట్ 10 years నుంచి ముందు ఏం అందియబోతున్నాం అన్న కాంటెక్స్ట్ లో మా లీడర్స్ మాట్లాడతారు. కానీ ఎలక్షన్స్ ముందు పసుపు కోడ్ ఇయ్యము, హుజరాబాద్ ఎలక్షన్ ముందు దళిత బంధు ఇయ్యము, మహిళా రిజర్వేషన్ బిల్ అని పాస్ చేసేసి మహిళాకి కొత్త పార్లమెంట్ ఇనాగ్రేషన్ కి రాకుండా చేయము, కొత్త సెక్రటేరియట్ కట్టి గవర్నర్ మహిళ అయినా సరే ఇన్విటేషన్ ఇయ్యము, ఏకపక్ష ధోరణి ఉండదమ్మా. దిస్ ఇస్ కాంగ్రెస్ పార్టీ, డెమోక్రటికల్ వాల్యూస్ ఇంట్రోస్ ఎక్కువ ఉంటాయి. సో అందులో వాయిస్ రేస్ అవుతూ ఉంటాయి. ఇట్స్ స్ట్రెంగ్త్, కానీ దానికి నెగిటివ్ అనొద్దు. మీకు ఎక్కడైనా అనిపించిందా లాస్ట్ 10 years లో మా లీడర్షిప్ ఎవరైతే పిసిసి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీస్ కానీ, సిఎల్పిఎల్ కానివ్వండి, ఎక్కడైనా ప్లాట్ఫామ్ మీడియాలో డిస్ప్యూటెడ్ గా మాట్లాడుతున్నట్టు మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ప్రతి ఒక్క స్టేజ్ లో ప్రతి ఒక్క మీడియా ముందు యూనిఫైడ్ గానే ఉంటున్నారు, ఒకటే వాయిస్ రేస్ చేస్తున్నారు. అది వెల్ఫేర్ ఆఫ్ ది తెలంగాణ కోసం. పేపర్ లీక్ ఇష్యూ అయింది. ఇప్పుడు మన అక్కయ్య గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్ అక్కయ్య గారు, కొంచెం మన ఆడబిడ్డ తెలంగాణ కూతురు ఊరేసుకొని చనిపోయింది. దాని మీద పొలిటికల్ గా కాకుండా తెలంగాణ సమాజంలో పేపర్ లీకేజ్ ఇష్యూ ఉంది, సారీ మై హార్ట్ ఈస్ విత్ హర్ ఫ్యామిలీ అన్న ఒక్క వర్డ్ చెప్తుంటే ఇంకా బాగుండేదేమో. కానీ ఎంటకైలకి రాజకీయాలే మాట్లాడాలిగా, బీజేపీ పార్టీని హైప్ చేయాలిగా, చేయండి. బీఆర్ఎస్ ఒకవేళ అంత చిత్తశుద్ధిగా ఉంటే బీఆర్ఎస్ బీజేపీ గవర్నరే రైట్ సునీత గారు, వినండి మేడం, చాలా ఆరోపణలు చేసింది బ్రదర్. నేను ఒక్కొక్క దానికి నేను సమాధానం చెప్తున్నాను మేడం. ఫస్ట్ వారు మణిపూర్ ఇష్యూ తీశారు. మణిపూర్ ఇష్యూలో పార్లమెంట్ లో వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి దాని మీద సమాధానం అడిగిండ్రు మేడం. దాని మీద సమాధానం అడిగినప్పుడు మా ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యి ప్రధానమంత్రి గారు సమాధానం చెప్తున్న టైంలో రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారో చెప్పమనండి. వాళ్లకు సమస్యల మీద ఎంతవరకు చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మేడం. ప్రధానమంత్రి గారు వినండి మేడం, ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు ఎంత చిత్తశుద్ధి ఉన్నది, ఆయన ఈ రాష్ట్రం పట్ల, ఈ దేశం పట్ల, సొంతం వాళ్ళ పార్టీ పట్లనే బాధ్యతలు విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తి ఆయన అడిగిన మణిపూర్ ఇష్యూ మీదనే, వాళ్ళు పెట్టిన నో కాన్ఫిడెన్స్ మోషన్ మీదనే సమాధానం రాబట్టడానికి కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. కాబట్టి ఆ టైంలో ఆయన ఎక్కడున్నారు? పార్లమెంట్ విడిచి పారిపోయిన వ్యక్తి కూడా ఈ క్వశ్చన్ అడిగితే మేమేం సమాధానం చెప్పాం మేడం. రెండోది 2000 వినండి సార్, మీరు మణిపూర్ ఇష్యూ తీశారు. మీరు ప్రజలకు చెప్పే సందర్భంలో అట్లా మేడం, నేను ఆయన ఇన్ని మాట్లాడుకుంటా రాసుకున్నా, నేను మధ్యలో బ్రేక్ చేయలేదు. అది కరెక్ట్ కూడా కాదు. నేనేమంటున్నా అంటే మేడం, నేను క్వశ్చన్ అడిగిన అనుకోండి మేడం, మిమ్మల్ని నేను వినాలి కదా, మీరు చెప్పారు. మీరు చూసే వాళ్ళందరూ చూస్తుంటారు, కానీ మీరు అడిగిన క్వశ్చన్ నేను వినాలి, నేను సమాధానం చెప్పాలి. నాకు నచ్చకపోతే నువ్వు క్లాస్ ఎగ్జామ్ చేయాలి. ఇది రూల్. మీరు కాన్ఫిడెన్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినప్పుడు మీరే వినకుండా ప్రజలు వింటారు, ఎలాగో వింటారు. మేము చెప్పే సమాధానం ప్రజలకి చెప్తున్నాము, కానీ అడిగిన వ్యక్తికి అవసరం లేదా? రన్నింగ్ కామెంటరీ చేస్తే నేను సునీత గారిని మాట్లాడనివ్వండి. మీరు చేసిన ప్రతి ఎలిగేషన్ నేను ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. కాదంటే మీరు మళ్ళీ మాట్లాడండి, నేనే
మాట్లాడదు కదా, నీకు సమయం ఉంది కదా, Go ahead. రన్నింగ్ కామెంట్ ఎందుకు అంటున్నా. ఇక నేను రెండోది అడుగుతున్నా మేడం, ఎక్కడున్నారు మేనిఫెస్టో, ఎక్కడున్నది మీ 119 మెంబర్సే మీకు లేరు పోటీ చేయడానికి అంటున్నారు. మీ దగ్గర అంతమంది ఉంటే మరి రోజు ఎందుకు మేడం మీరు అందరినీ జాయినింగ్ చేసుకుంటున్నారు, పక్క పార్టీ వాళ్ళందరినీ జాయినింగ్ చేస్తున్నారు, మీ పార్టీ వాళ్ళందరూ ఎందుకు బయటకు పోతున్నారు? మరి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. రెండోది 2014 తర్వాత మీ దగ్గర గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? వాళ్ళ పోయినప్పుడు మీరు ఏం పోరాటాలు చేసిండ్రు? వాళ్ళు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలంతా దఫాలుగా పార్టీనే వాళ్ళ పక్కకు పోయి విలీనం చేస్తుంటే కూడా మీ పోరాటాలు ఏంది? మీ రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడి నుంచి వచ్చినాడు? ఇవన్నిటి కూడా మీరు సమాధానం చెప్పాలి. రెండోది ఏంటంటే మేడం, వీళ్ళ పార్టీ వాళ్ళ పార్టీయే కలిసి పనిచేస్తున్నాయి అనేది మన ఎమ్మెల్యే ఆయన పేరేంది సుమన్ గారు, బాల్క సుమన్ గారు, అరే మీరు కాంగ్రెస్ వాళ్ళని తిట్టకండి, మనోళ్ళే ఉన్నారు అక్కడ, మన దగ్గర సీట్లు రాక అక్కడ పోతున్నారు, వాళ్ళని ఏం అనకండి అని బాజాక్తుగా చెప్పిండు. ఇంతకు ముందు వీళ్ళ పార్టీ అధ్యక్షుడే అండర్ కరెంట్ గా వాళ్ళతో ఉండాలి, వాళ్ళ ఎమ్మెల్యేలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు కూడా చెప్తున్నా విమర్శించిన సందర్భం చూసినాం మనము. వీళ్ళు 6 గ్యారంటీస్ అని వచ్చిండ్రు మేడం, పబ్లిక్ లోకి వచ్చిర్రు 6 గ్యారంటీలు. మేము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు, ఆ 6 గ్యారంటీస్ ఇచ్చే ముందు మేము మమ్మల్ని గెలిపిస్తే ప్రజలు మా గెలిచిన ఎమ్మెల్యేలని మేము పక్క పార్టీలకు పోకుండా, పక్క పార్టీలకు అమ్ముడు పోకుండా మేము చూస్తాం, మేము వాళ్ళని కట్టడి చేస్తాం, మీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని మేము గౌరవిస్తాం అని ముందర ప్రజలకు ఒక గ్యారంటీ ఇవ్వనండి మేడం. ప్రజలను ఓట్లు వేయడము, వీళ్ళు ప్రజలను ధోకా చేయడము, పక్క పార్టీలకు అమ్ముడు పోవడము, మంత్రి పదవులకో పైసలకో ఫైనాన్స్లకో దేనికో ఒక దానికి వీళ్ళందరూ అమ్ముడు పోతుంటే ఇప్పటి వరకు ప్రశ్నించే సందర్భం లేదు. ప్రజల్లో పోరాటం పక్కన పెట్టండి, వాళ్ళు ప్రజలలోనే లేరు. మొన్నటి వరకు వాళ్ళకి సొంత ఎమ్మెల్యేలు పోతున్నా పోరాటం లేదు. ఇక మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఇంకొకటి ఇంకేం అడిగిండు ఆయన, 6 గ్యారంటీలు అయిపోయినాయి. వాళ్ళ లీడర్షిప్ బాధ్యత తీసుకున్నట్టే ఇప్పుడు వాళ్ళ అధ్యక్షులు వచ్చి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన ఏ రూపంలో ప్రచారం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ రాహుల్ గాంధీ గారు ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు పార్టీ బాధ్యతలు ఎంతవరకు తీసుకున్నారు, ఎంతవరకు వాళ్ళ పార్టీకి ఇదిగా ఉన్నారు, ప్రజలకు జవాబుదారీగా ఉన్నారో మీరు చెప్పాలి మేడం. స్వయానా ప్రధానమంత్రి గారు చేసిన ఆర్డినెన్స్ నే పేపర్ల ముందు జర్నలిస్టుల ముందు చింపి పారేసి బాధ్యత లేని ఒక ఎంపీగా నిలబడ్డారు ఆయన. ఇవాళ బాధ్యతల గురించి, తెలంగాణ గురించి, బీజేపీ గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఏది గ్యారంటీ ఉంది మేడం? మొన్న కర్ణాటకలో మొన్న ఎలక్షన్ అయ్యింది, ఇట్లాంటి గ్యారంటీలు 5 గ్యారంటీలు 3 గ్యారంటీలు 4 గ్యారంటీలు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఏవేవో కథలు పడి గెలిచిన ఈ రోజు నిన్ననే వాళ్ళ జార్జ్ అన్న ఐ థింక్ ఆయన పేరు అదే అనుకుంటా, వాళ్ళ మినిస్టర్ గారు ప్రజలకు వచ్చి మేము ఈ కరెంటు 5 గంటలు మాత్రమే ఇయ్యగలము, దఫాలుగా ఇస్తాము, పెంచుకుంటూ వెళ్తాము, ఇప్పుడు మాతో కాదని చెప్తున్నాడు ఆయన. మీరు టీవీలో ఇంటర్వ్యూ కావాలంటే చూడండి, టీవీలోనే వచ్చింది, నేను చూశాను. రెండవది మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అని చెప్పారు. అసలు బస్ సర్వీసులో చాలా వరకు తీసేశారు. అక్కడ తీసేసి వాటికి కూడా లిమిట్లు పెట్టారు. ఎక్కడ గిన్ని కిలోమీటర్ల నుంచి గిన్ని కిలోమీటర్ల వరకే ఉచితమని. ఇక మిగతాది వస్తే బస్సు ఛార్జీలు మిగతా వాళ్ళకు, మహిళలు కాకుండా జెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకు విపరీతంగా పెంచారు. అక్కడ కరెంటు బిల్లులు పెంచారు. రోడ్లు వేయడానికి, గుంతలు పూడ్చడానికి కూడా పైసలు లేవని పూడ్చలేరు మేడం. ఏ ఒక్కటి ఎలక్షన్ల ముందు ప్రకటించడం, అవి అమలు చేయకపోవడం, ఏదో రకంగా మనం అధికారంలోకి రావాలి, వచ్చినాక చూద్దాంలే అని ఆలోచిస్తుండ్రు. ఇవే రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవే పథకాలు వీళ్ళు 2018లో కూడా చెప్పారు మేడం. ప్రజలు నమ్మలేదు. కాంగ్రెస్ వాళ్ళ మీద ఆ నమ్మకం ఎప్పుడో పోయింది. మీరు గత ఏ ఎన్నికలు చూసుకున్నా మనకు అదే కనపడుతుంది. 2018లో కొంత నమ్మకంతో 20-21 సీట్లు గెలిపించారు, వాళ్ళు ఎవరు ఉండలేదు. కాబట్టి తర్వాత జరిగిన ప్రతి ఎలక్షన్లలో మీరు వాళ్ళ రిజల్ట్ చూడండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ, దుబాక్ ఎలక్షన్ కానివ్వండి, మన హుజురాబాద్ ఎలక్షన్ కానివ్వండి, మున్సిపల్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానివ్వండి, వాళ్ళ గ్రాఫ్ ఏందో మనకు తెలిసిపోతుంది. ఏదో ఇప్పుడు కర్ణాటకలో గెలిచినాము అని చెప్పి ఈడ గెలుస్తాము అంటే అదే శుద్ధ అబద్ధం మేడం. ఇక్కడ ప్రజలు వాళ్ళని ఆహ్వానించే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే గత చరిత్ర చూశారు వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, అవసరమైతే పక్క పార్టీలకు అమ్ముడు పోతారు, లేదంటే వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని 4 రోజులకు ఒక సీఎం మారుతారు. అంత గజిబిజి గందరగోళం ఉంటదని ప్రజలకు తెలుసు, అందుకే వాళ్ళని ఆహ్వానించారు. నేను అదే చెప్తున్నా.
రైట్ అండి. నగేష్ గారు, ఒక్కసారి మీరు కౌంటర్ అటాక్ ఇచ్చే ముందు వెంకటేశ్వర శర్మ గారితో మాట్లాడదాం. పాపం చాలా సేపు నుంచి ప్రేక్షక పాత్రే వహించాల్సి వస్తుంది ఇద్దరి డిబేట్ మధ్యలో. వెంకటేశ్వర శర్మ గారు, పాలిటిక్స్ ఇది వరకు అంటే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి మారాలి అని అంటే చాలా వరకు ఎక్కువగా నేతలు చెప్పేది పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి మారుతున్నాం అనే మాట మనకి వినిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మాకు ఇక్కడ సీట్ రాలేదు కాబట్టి పక్క దేశానికి వెళ్ళి మనం ఇది చేసుకుందాం అంటే ఏదో ఒక రకంగా మనం సీట్ అయితే సంపాదించాలి. అందులో అంటే అప్పుడు వరకు అధికార పార్టీలో ఉండో లేదా ప్రతిపక్ష పార్టీలో ఉండో అవతల పార్టీ వాళ్ళని బండబూతులు తిట్టి మళ్ళీ ఇక్కడ సీట్ రాకపోతే మరి ఆ పార్టీలోకి వెళ్ళటాన్ని అసలు ఏ రకంగా చూడాలి? ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టే కనిపిస్తోంది. కానీ ఇంటర్నల్ గా ఉన్న గ్రూప్ రాజకీయాలు ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం అని పైకి వెళ్తున్నట్టుగానే కనిపిస్తోంది. దీనిపై మీ అనాలిసిస్ ఏంటి? మేడం, నేను ఇంతకుముందు మొట్టమొదట చెప్పినప్పుడే చెప్పేసిన మేడం, ఇది ఈ మొత్తంగా కూడా అధికార రాజకీయాలే అయిపోయినాయి మేడం. ప్రజా రాజకీయాలు అనేటువంటి పక్కకు పోయి మొత్తం అధికారాన్ని ఎట్లో హస్తగతం చేసుకోవడం అనేటువంటి అంశాల మీదనే రాజకీయ పార్టీల యొక్క లక్ష్యంగా మారిపోయింది. ఒక సైద్ధాంతిక నిబద్ధత అనేటువంటి వాటి నుంచి బయటికి వచ్చేస్తున్నాయి రాజకీయ పార్టీలన్నీ కూడా భారతదేశం లోపల. ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం. మరీ ముఖ్యమైనటువంటి అంశం ఏమి మేడం అంటే, ప్రజాస్వామ్యం లోపల అధికార పార్టీ తర్వాత ప్రతిపక్ష పార్టీ ఉంటాయి. భారతదేశపు రాజకీయాలను చూస్తే మిత్రపక్షాలు, అసలు ఇది కొత్త పదం, అసలు నిజంగా మీడియా సృష్టించిందా లేకపోతే ఎటు నుంచి వచ్చింది అనేటువంటిది. ఎక్కడైనా ప్రజాస్వామ్యం లోపల అధికారం లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అధికార పార్టీ ఉంటారు, తర్వాత విపక్షం లోపల ఉన్నటువంటి వాళ్ళు విపక్ష పార్టీ. కానీ కొత్తగా మధ్యలో ఒకటి మిత్రపక్షం అనేటువంటిది రావడం అనేటువంటిది భారతదేశ రాజకీయాల లోపల ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. సరే, మిత్రపక్షంగా ఉండకూడదా అంటే మిత్రపక్షంగా ఉండొచ్చు, కానీ అంశాల పరంగా మాత్రమే ఉంటాయి, రెండే ఉండాల్సిన అవసరం ఉంటది. విపక్ష పార్టీల యొక్క వాటి యొక్క కార్యాచరణ ఎప్పుడైతే వైఫల్యం చెందుతుందో అప్పుడు సమాజం అనేటువంటి చాలా ఇబ్బందిగా గురవుతుంది. ఎందుకొరకనంటే అధికార పార్టీ తన ఇష్టం వచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తున్న సందర్భం లోపల దాన్ని నిలువరించి ప్రజల వైపు, ప్రజల పక్షాన ఉంటూ న్యాయమైనటువంటి డిమాండ్ల వైపు పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి విపక్షాలకు ఉన్నటువంటి, ప్రతిపక్ష పార్టీల యొక్క బాధ్యత. కానీ ప్రతిపక్ష పార్టీలు అవన్నీ కూడా ప్రజల పక్షాన ఆలోచన చేస్తూనే కూడా మరీ ముఖ్యమైనటువంటి ఎజెండా ఏంటంటే మేము రేపు అధికారం లోపలికి రావాలనేటువంటి ఎజెండాని. కానీ సైద్ధాంతిక విభేదంగా విభేదించడం అనేటువంటిది ఎక్కడ కూడా అది తగ్గిపోతూ వస్తుంది. అసలు ఇది ఒక అంశం భారతదేశ రాజకీయాల లోపల అన్నప్పుడు మన రాష్ట్రం లోపల కూడా అదే ఉంటుంది. తర్వాత ఇంకా మరీ ముఖ్యంగా మనం చేస్తున్నట్టు ఏ పార్టీ కూడా ఇప్పటికి కూడా మేము విద్య, వైద్యము ఉచితంగా ఇస్తామని ప్రకటించడానికి సాహసం చేస్తాం. అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి. మనం చూసుకుంటే ఈ రోజున సమాజం లోపల అందరికీ ఉచితమైనటువంటి విద్య, అందరికీ ఉచితమైనటువంటి వైద్యం, ఇవి రెండు అందితే సమాజం లోపల దాదాపు అనేక రకాలైనటువంటి అవినీతి అన్నిటి కూడా అది అడ్డు కట్టపడుతుంది. అంటే వెంకటేశ్వర శర్మ గారు, ప్రకటించడానికి ఏముంది, ప్రకటించవచ్చు, కానీ అమలు చెయ్యటమే ఆలస్యం కదా. ఎందుకంటే బీఆర్ఎస్ లో కూడా ఇప్పుడు KG to PG ఉచిత విద్య చెప్పింది, ఉద్యోగులకి ఉద్యోగ అవకాశాలు. ఎందుకంటే అసలు మెయిన్ ఈ ఎజెండా తోటే ప్రత్యేక తెలంగాణలో అధికారాన్ని రాబట్టింది బీఆర్ఎస్. అందుకొరకు మేడం, అంటే సమాజము చైతన్యవంతం కానంత వరకు రాజకీయ పార్టీలు ఈ రకమైనటువంటి హామీలను గుప్పిస్తూనే పోతూ ఉంటాయి. ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతమవుతారో ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఉన్నారు. ఒకదాని ఒకటి వెంట పోతున్నాయి. మంచిదే, ఒక సంక్షేమ రాజ్య భావన అనేటువంటిది ప్రజాస్వామ్యం లోపల, భారతదేశపు రాజ్యాంగం లోపల సంక్షేమ రాజ్య భావన అనేటువంటిది ఉన్నందువలన రాజకీయ పార్టీలు కానీ, అధికారం లోపల ఉన్నటువంటి పార్టీ కానీ పాలన అది చేయాల్సిందే సంక్షేమ పథకం. కానీ ఆ సంక్షేమ పథకాల ద్వారా సమాజాన్ని ఎటువైపుకు నిర్దేశిస్తున్నాం. ఒక సామెత చెప్తారు కదా మేము అందరూ, చేపలు తినిపియడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలని. అది సమాజానికి అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ అందుకొరకే ప్రజలు చైతన్యం కానంత వరకు కూడా పార్టీలన్నీ కూడా ఈ రకమైనటువంటి పథకాలను ప్రకటిస్తూనే పోతుంటాయి. అవి అమలు లోపల సాధ్యపడతాయా పడవా అనేది నిజంగా కూడా ప్రకటించడానికి అధికారం కొరకు ప్రతి పార్టీ కూడా ప్రకటిస్తూ ఉంటది. కానీ అధికారం లోపలికి వచ్చిన తర్వాత అది సాధ్యాసాధ్యాలు ఎవరికైనా కానీ సరే, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ సరే దాని ఇబ్బందులు దానికి ఉంటాయి.
దాన్ని కాదనలేం. ఎందుకంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వీటన్నిటి వలన అవి చేయాలనుకుంటాయి. ఆ పథకాలను చేయాలనుకోవడం మంచిదే, మంచి లక్ష్యమే. సమాజం లోపల ఉన్నటువంటి ఇవన్నీ తీసుకురావాలి, మంచి లక్ష్యమే. కానీ అసాధ్యాలు అనేటువంటివి ఒక్కొక్క సందర్భం లోపల సాధ్యమైతాయి, కొన్ని సాధ్యం కావు కూడా. ఇలాంటి సందర్భాలు ఉంటాయి. సాధ్యం కానటువంటి పరిస్థితుల లోపల మరి సమాజాన్ని ముందుకు నడిపించడం అనేటువంటిది ఇంకో రకమైనటువంటి కోణం లోపల చూడాల్సినటువంటి. మీరు ఇంతకు ముందు అడిగినట్టు సైద్ధాంతిక విభేదాల ద్వారా ఎవరు ఇవతల పార్టీకి అవతల పార్టీలకు పోవడం లేదు. ఇక్కడ మొత్తం కూడా టికెట్ రానందుకొరకు నాకు టికెట్ రాలేదు కాబట్టి నేను అవతల పార్టీలకు పోతున్నా అనేటువంటి అది ప్రజాస్వామ్యం లోపల వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి హక్కు కాబట్టి వాళ్ళు పోయేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ప్రజాస్వామ్యం లోపల కాదని కూడా కాదనలేము. తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా పార్టీలన్నీ కూడా అసలు గెలవడమే ముఖ్యం వాటికి. నిజంగా కూడా రాజకీయ పార్టీలకు ప్రజాస్వామ్యం లోపల ఏముందంటే గెలుపు అనేటువంటిది ముఖ్యం వాటికి. ఎందుకంటే గెలిస్తేనే తప్ప వాళ్ళు అధికారం లోపలికి రారు, అధికారం లోపలికి వస్తేనే తప్ప వాళ్ళు అనుకున్నటువంటి ఏవైతే మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశాలు కానీ ఇంకేమైనా కానీ చేయాలనుకున్నవి చేయగలుగుతారు. కాబట్టి గెలుపు అనేటువంటిది ముఖ్యం వాళ్ళకి, రాజకీయ పార్టీలకు. అందుకొరకు వాళ్ళు ఏం చేస్తారంటే గెలిచేటువంటి వ్యక్తులకే టికెట్లు ఇవ్వటం, ఏ రకంగానైనా గెలవాలి ఎన్నికలు అనేటువంటిది రాజకీయ పార్టీలకు ఉండేటువంటి లక్ష్యం. ఏ రకంగానైనా గెలవడం అనేటువంటిది వాళ్ళకు ముందున్నటువంటి. అందుకొరకు ఏం చేస్తుంటారు అంటే ఈ టికెట్లు ఇచ్చేటువంటి అంశం లోపల ఇబ్బందులకు గురి అవుతుంటారు రాజకీయ పార్టీ. అంతవరకు ఉన్నటువంటి వాళ్ళు ఒకటి, అక్కడ ఉన్నటువంటి అతను నిరసన వ్యక్తం చేసినప్పుడు కొత్త వ్యక్తికి ఇవ్వడం అనేటువంటిది, కొత్త వ్యక్తికి ఇస్తున్నటువంటి సందర్భంలో గతం లోపల ఉన్నటువంటి వ్యక్తి ద్వారా వచ్చేటువంటి అసంతృప్తులు ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి. అందుకొరకు వీళ్ళు ఈ రకమైనటువంటి పార్టీలు, రాజకీయ పార్టీలు ఇబ్బందులకు గురి అవుతుంటాయి. ఏది ఏమైనా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏముంది మేడం అంటే, సమాజం చైతన్యవంతమైనప్పుడు ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలను ఎందుకొరకు నిలబెట్టుకోలేకపోయినరు, హామీలను ఇచ్చే ముందు అసాధ్యాలు అనేటువంటివి అంచనా, ఇవన్నిటినీ కూడా బేరీజు చేసుకొని చేయాల్సిన అవసరం ఉంటది అనేటువంటి దశకు సమాజం చేరుకున్నప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఆ రకంగా మారిపోతాయి. అంతే తప్పిస్తే మనం పార్టీలను అని అనలేము. ఏ పార్టీ అయినా అంతే, పార్టీలు అంతే, ఎవరైనా కానీ వాటి ఎజెండా కూడా మొత్తం ఎప్పుడైనా కానీ సరే అధికారం లోపలికి రావడం అనేటువంటిది వాటి యొక్క ఎజెండా. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా వ్యక్తులు కూడా, గెలిచినటువంటి వ్యక్తులు కూడా రాజకీయాల లోపల ఒక నైతికత అనేటువంటిది ఉండాల్సిన అవసరం. ఒక రాజకీయ పార్టీ టికెట్ మీద, ఆ సింబల్ మీద మీరు గెలిచినప్పుడు అంటే ఆ ప్రజలందరూ కూడా నేను ఏ రకంగా వేసింది అనేటువంటిది వేరు విషయం పక్కకు. ఇక ఓట్లు ఎట్లా పడుతున్నాయి అనేటువంటిది అందరికీ తెలిసిన అంశం. ఓటు పడడం లోపల అనేక అంశాలు ప్రభావితమవుతుంది. మందు, మద్యము, డబ్బులు, కులము, మతము, వ్యక్తిగతమైనట్టు ఇవన్నీ చాలా అంశాలు భారతదేశపు ఓటు వ్యవస్థను, అవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా ఇందు లోపల ఉంది. సరే, ఏ రకంగానైనా గెలిచినా ఒక పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి వ్యక్తి ఇంకొక పార్టీ లోపలికి మారడం అనేటువంటి చాలా అనైతికమైనటువంటిది. ఈ అనైతికమైనటువంటి విషయాలను కూడా తోసిరాజని చెప్పి పచ్చిగా బహిరంగం లోపల అవతలి పార్టీలకు చేరుకుపోవడం అనేటువంటిది రాజకీయాల లోపల ఒక నిజంగా విషాదకరమైన. వెంకటేశ్వర శర్మ గారు, అంటే పార్టీలకంటూ ఒక స్ట్రాటజీ ఉంటది, ఓకే, కానీ ప్రజల స్ట్రాటజీ ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక పార్టీలో టికెట్ రాలేదు కాబట్టి పక్క పార్టీలోకి వెళ్ళి చేద్దామని, కానీ ఈ పార్టీలో టికెట్ ఇవ్వలేదు అంటే తను గెలవలేడేమో అన్న డౌట్తో టికెట్ నిరాకరించిన క్రమంలో పక్క పార్టీలోకి వెళ్ళినప్పుడు అదే అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అక్కడ మాత్రం ఓట్లు ఎలా వస్తాయి? అంటే ప్రజల స్ట్రాటజీ ఎలా ఉందనుకోవాలి? పార్టీని చూసే ఓటేస్తారా? మనిషి ఎవరున్నా కూడా పార్టీని బట్టి ఓటు వస్తుందని అంటారా? లేదంటే ఆ వ్యక్తి ప్రజలతో ఉన్న మమేకమవుతున్న పరిస్థితిని బట్టి ఓట్లు పడతాయంటారు? అంటే ఇక్కడ అన్ని అంశాలు కూడా ప్రభావితం చూస్తాయి. కొన్ని చోట్ల లోపల పార్టీని బట్టి ఓటింగ్ జరగడం ఉంటుంది, కొన్ని చోట్ల వ్యక్తిని బట్టి కూడా ఓటు జరుగుతుంది, వ్యక్తులను బట్టి కూడా ఓట్లు వేయడం అనేటువంటి జరుగుతుంది. ఏది ఏమైనా కానీ సరే ప్రజలందరూ కూడా ఈ మొట్టమొదట మనకు కావాల్సింది, మనం ఓటు ఎందుకు వేస్తున్నాం, ఓటు దేని కొరకు వేస్తున్నాం అనేటువంటి చైతన్యం సమాజం లోపల రానంత వరకు కూడా ఇవన్నీ అంశాలు ఉంటాయి. గతంలో పార్టీ మారినటువంటి వ్యక్తిని ఎందుకు నువ్వు పార్టీ మారాల్సిన అవసరం ఉంది, మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల పట్ల విభేదం చెంది పార్టీ మారినవా, లేదా నాయకత్వం కొరకు అంటే అధికారం కొరకు పార్టీ మారిందా అనేటువంటిది గుర్తించి ఓట్లేస్తారు ప్రజలు అనేటువంటిది వచ్చేంత వరకు కూడా, సమాజం లోపల ఆ వాతావరణం వచ్చేంత వరకు కూడా ఇటువంటి అంశాలన్నీ కూడా ఉంటాయి. కానీ ఇవి కూడా ఉంటాయి. మీరు అన్నట్టే పార్టీని బట్టి ఓట్లు వేయడం అనేటువంటి జరుగుతుంది, వ్యక్తులను బట్టి ఓట్లు వేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఇంకొకటి జరుగుతున్నది ఏంటంటే
అవతల వ్యక్తి పట్ల ఉన్నటువంటి నిరసన ద్వారా యువతల వ్యక్తి గెలవడం అనేటువంటిది కూడా ఇంకొక కొత్త రకమైనటువంటి అంశం. తన యువతల వ్యక్తి సరి అయినటువంటి వ్యక్తి కాడు, అవతల వ్యక్తి సరి అయినటువంటి వ్యక్తి కాడు అన్నటువంటి సందర్భం లోపల ఎక్కువ తక్కువ అనేటువంటి చూసుకొని ఓట్లు వేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత అనివార్యంగా ఓటు వేయడం అనేటువంటి తప్పనిసరి కాబట్టి ఎవరికో ఒకరికి ఓటు వేయాలనేటువంటి అంశం కూడా ప్రభావితం చూపెడుతుంది దీని లోపల. రైట్ వెంకటేశ్వర గారు, నగేష్ గారి దగ్గరికి వెళ్దాం. నగేష్ గారు చెప్పండి, ఇందాక మనకి సునీత గారు చెప్పిన దానికి మీరు కౌంటర్ అటాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రైట్, వాటికి ఆన్సర్ చెప్పండి. అట్ ద సేమ్ టైం నా డౌట్ ఒకటి, కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఒక పార్టీ. అంటే ఎన్డీఏ అనేటప్పటికీ మనకి బీజేపీ కంటే ముందు చరిత్రని తిరగరాసిన ఇది ఉంది. అలాంటి చరిత్ర ఇప్పుడు మసకబారిందనేది వాస్తవం కాదా? ఎందుకంటే మీరు అన్నట్టుగా అందరూ కలిసే ఉన్నాము, ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవన్న మాట మీరు పైకి చెప్తున్నా కూడా ప్రజలకి చాలా ఓపెన్గా ట్రాన్స్ఫర్గా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంతమంది కలిసి వస్తున్నారు, చాలా బాహాటంగానే మేము సపోర్ట్ ఇవ్వము అని చెప్పిన కొంతమంది సీనియర్ నేతలు. అంటే ఇక్కడ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ లాగా కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి లేదంటారా? అలాంటి ఈ పరిస్థితుల్లో ఆలు లేదు సుళ్ళలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా అసలు పార్టీ ఇప్పుడు మనుగడ సాధించడం, మన పూర్వ వైభవం తీసుకురావడానికి చేసే ప్రయత్నాలు పక్కన పెట్టి సీఎంగా నేనే అవుతాను అన్న కొట్లాట మరొక కొత్త వర్షన్ ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ లో వినిపిస్తున్న మాట వాస్తవం కాదా? వీటికి ఒక్కటి ఆన్సర్ చెప్పండి. మీరు అడిగిన దానికి ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాను నేను. రైట్, హలో వినబడుతుందా? రైట్, వినబడుతుంది. నగేష్ గారు చెప్పండి. మీరు అడిగిన క్వశ్చన్స్ కి డెఫినెట్ గా ఆన్సర్ ఇస్తాను. బిఫోర్ దట్ బీజేపీ అక్కయ్య గారు అడిగారు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గారు, ఆమె అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తాను. ఫస్ట్ షీ సెడ్ దట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు మా గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా. పెట్టారు అంటే అది నెగిటివ్, మీరు అది మీడియాలో చెప్పొద్దు. అంటే మోడీ గవర్నమెంట్ వీక్ అవుతుంది, పార్లమెంటరీ ఫంక్షనింగ్ సరిగ్గా జరగట్లేదు. సెకండ్, జాయినింగ్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఎక్కువ అవుతున్నారు. లాస్ట్ 6 months నుంచి జాయినింగ్ రేషియో చూసుకుంటే 100% ఉంటుంది, ఎగ్జిట్ రేషియో చూసుకుంటే అది 0.1% కూడా ఉండదు. బయటికి వెళ్ళేటోళ్ళు అసంతృప్తితో వెళ్ళేటోళ్ళు ఓన్లీ రాజకీయ గ్రీడీనెస్ తోనే కాంగ్రెస్ పార్టీ దగ్గర వచ్చారు అన్నది కొంచెం మేడం గ్రహించాల్సింది. ఆమె అది మీడియాలో చెప్పేసింది, వదిలేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని కూడా. అంటే జాయినింగ్ ఎక్కువ ఉన్నారు, వదిలేటోళ్ళు ఎందుకు వదులుతున్నారు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, గ్రీడీనెస్, వాళ్ళ పొలిటికల్ కెరియర్ బ్రేక్ అవుతుంది, ఓ మంచి లీడర్ వస్తున్నారు వాళ్ళ పైన అని వాళ్ళు అలా వెళ్తున్నారు. వాళ్ళని వెళ్ళడం కూడా మంచిది, అది అనుకోవాలి మనం. సెకండ్, లీడర్స్ జంప్ అవుతున్నారు. ఏది మా పార్టీ నుంచి జంప్ ఎక్కడ అవుతున్నారు మేడమే చెప్పాలి. పొంగులేటి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి మా దగ్గరకు వచ్చారు, జూపల్లి గారు వచ్చారు. అలా చూసుకుంటూ వెళ్తే మేడం కొంచెం ఫాలో అవ్వట్లేదు అనుకుంటా కరెంట్ అఫైర్స్, కొంచెం గట్టిగా పట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టీపీసీసీ ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు వచ్చిన తర్వాతనా అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత వీళ్ళ ఇన్సెక్యూరిటీస్ కి హద్దు లేదు, రేజ్ అయినాయి. వీళ్ళు బాధపడేది ఏంటంటే అయ్యో పిసిసి గారు రేవంత్ రెడ్డి వచ్చాడే, ఎవరిని వదలట్లేదు, ఆ బాధ కనిపిస్తుంది దీని మీద. అది మానుకోండి. సెకండ్, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఈస్ దట్ షీ ఆస్క్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్, హౌ బీజేపీ బీఆర్ఎస్ వన్. నేను క్లెయిమ్ చేస్తున్నా కాంగ్రెస్ గా, హౌ, నేను ఇక్కడ రీజన్స్ ఇస్తా, తను రీజన్స్ ఇవ్వాలి. కాంగ్రెస్ బీజేపీ వన్ అనేది ఫస్ట్ లిక్కర్ స్కామ్ నుంచి కాళేశ్వరం స్కామ్, పేపర్ లీక్ లో కూడా మనీ ట్రాన్సాక్షన్ హ్యూజ్ గా అయింది. ఈడీ రాదెందుకమ్మా? లిక్కర్ స్కామ్ నుంచి కాళేశ్వరం నుంచి పేపర్ లీక్ మనీ ట్రాన్సాక్షన్ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఈడీ ఎందుకు ఛార్జ్ తీసుకోదు? ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ నుంచి దళిత బంధు, పసుపు బోర్డు వరకు అన్ని బై ఎలక్షన్స్ ముందే పుట్టాలా? ఏ తెలంగాణ సమాజానికి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, హోమ్ మినిస్టర్ ఏపీ నడ్డా గారు వచ్చారు, తెలంగాణ సమాజానికి ఇచ్చింది ఏంది చెప్తారా? లేక వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ రిలేషన్స్ ఎలా పాడైపోతున్నాయి, ఎలా ఒకటి వీళ్ళన్నది చెప్తారా? ఎవరమ్మా క్లెయిమ్ చేసేది? స్టీరింగ్ ఎవరి దగ్గర ఉంది? ఎంఐఎం. ఇంజన్ ఎవరి దగ్గర ఉంది? బీజేపీ. కార్ ఎవరి దగ్గర ఉంది? కేసీఆర్ గారి దగ్గర, బీఆర్ఎస్. ఇంజన్, స్టీరింగ్, కార్ ఒకటే అమ్మా. ఈ సర్కార్ రాదు. ఇప్పుడు మీడియాలో గొప్పగా స్క్రీన్ పైన చూపిస్తున్నారు చూడండి. ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, అబ్జర్వేషన్ తెలంగాణ సమాజంలో ఉన్నది ఏంటంటే, బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందో బీఆర్ఎస్ మిత్రులకు అడిగితే క్లియర్ గా చెప్తారు మీకు. సన్నా, అపార్ట్ ఫ్రమ్ దట్ యూ ఆస్క్ సమ్ క్వశ్చన్,
వాట్ దట్ ఒకప్పుడు హిస్టారికల్ గా రూల్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే సిద్ధాంతాలతో ఉందా? బ్యూటిఫుల్. ఐ థింక్ యాజ్ పర్ మై అబ్జర్వేషన్, స్టార్టింగ్ లో సంవిధానం రచించేటప్పుడు, బ్రిటిషర్స్ తో పోరాడేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ ఉద్యమం నుంచి వచ్చింది. ఈ రోజు మనం సంవిధానం అంటున్నాం చూడండి. చాయ్వాలా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు చూడండి. అది చాలా 200 years ఫైట్ చేస్తే పుట్టిన కాన్స్టిట్యూషన్ అది. ఆ కాన్స్టిట్యూషన్ లో సామాన్యుడు కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు అన్న నీటిగా ఆ లీడర్షిప్, కాంగ్రెస్ లీడర్షిప్ ఆ సంవిధానాన్ని రాసింది అంబేద్కర్ గారి హయాంలో. అందుకే ఈ రోజు చాయ్వాలా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, మోడీ గారు, రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్. సెకండ్, అంత చిత్తశుద్ధిగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. మధ్యలో లెట్స్ సే 60s, 70s, 80s తర్వాత చాలా యూపీఏ గవర్నమెంట్ తో చాలా మంది అలయన్స్ ఫామ్ అయ్యారు. అలయన్స్ ఫామ్ అయ్యి వాళ్ళ ఇంట్రెస్ట్ లో 2G కావచ్చు, 3G కావచ్చు, దట్ కోల్గేట్ కావచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ లో అలయన్స్ మెంబర్స్ చేసి అది కాంగ్రెస్ పార్టీ పైన రుద్దుతున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఆఫ్ ఇంటిగ్రిటీ అబౌట్ ది కాంగ్రెస్. కాంగ్రెస్ ఇస్ సేమ్. కాంగ్రెస్ బేసిస్ ఏం తెలుసా అమ్మ? సత్య, అహింస, సర్వోదయ, స్వరాజ్. ఇక్కడ సర్వోదయ అంటే ప్రతి ఒక్కరు, బయోటిక్, అబయోటిక్, ఎన్విరాన్మెంట్ ని, అంటే జీవుల నుంచి, ప్రతి ఒక్క ప్రాణి నుంచి ఈ ఎన్విరాన్మెంట్ వరకు ప్రొటెక్ట్ చేసే కాన్సెప్ట్ లో, సర్వోదయ కాన్సెప్ట్ లో మహాత్మా గాంధీ చెప్పినట్టు ఈ రోజు కూడా పార్టీ పని చేస్తుంది. అక్కడక్కడ చేయకపోతే ఆ లీడర్షిప్ డిఫిషిట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో వాళ్ళు పాలిటిక్స్ ని వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో యూజ్ చేసుకొని వెళ్ళుకున్నారు అని అనవచ్చు. ఐఎమ్ బీయింగ్ సో హానెస్ట్ హియర్, రైట్? సెకండ్, స్వరాజ్ అనేది మేము ఆల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. ఒకప్పుడు బ్రిటిషర్స్ తో సెల్ఫ్ గవర్నెన్స్ కాదమ్మా, ఆల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. అప్పర్ క్యాస్ట్ నుంచి లోవర్ క్యాస్ట్, బహుజన్ సమాజం మీద అప్పర్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీస్ మీద అప్పర్ క్యాస్ట్, ఇలాంటి ఆల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి ఫ్రీ చేయడానికి ఈ సొసైటీని. అందుకే కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావ్ అని అనుకుంది. ఇప్పుడు మా నాయకుడు ఏది రాహుల్ గాంధీ గారికి బీసీల పట్ల కామెంట్ చేశారని ఏ బీసీ కమిషన్ చెప్పిందా అమ్మా డిస్క్వాలిఫై చేయమని? కానీ పార్లమెంట్ నుంచి బయటికి పంపించారు. ఎవరు పంపించారు? ఇన్సెక్యూరిటీస్, అదానీ అంబానీస్ మీద క్వశ్చన్ అడిగారని బీజేపీ నుంచి పంపించారు. బెల్లంగూర్ న్యాయస్థానంకి వెళ్ళాము, విన్ అయ్యాము, ముట్టికాయలు వేసిన న్యాయస్థానం, మళ్ళీ పార్లమెంట్ లో అడుగు పెట్టాము. అంటే సత్యాన్ని బేస్ చేసుకొని మా నాయకుడు ఇప్పుడు కూడా నడుస్తున్నాడు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గరీబీ పార్టీ అంటారు. అంటే స్వరాజ్, సర్వోదయ కాంటెక్స్ట్ లో ఇప్పుడు కూడా పనిచేస్తుందని. కొందరు నాయకులకు ఎసెన్స్ ఆఫ్ ది పార్టీ తెలియక ఏవేవో ఎర్రర్ మాట్లాడుతుంటాడు. ఐ అగ్రీ. ఐఎమ్ బీయింగ్ ఏ కాంగ్రెస్ పర్సన్, ఐ అగ్రీ దట్, బికాస్ ఐఎమ్ బీయింగ్ సో హానెస్ట్. ప్రజలు చూస్తున్నారు, రాజ్ న్యూస్ వ్యూవర్షిప్ చూస్తుంది కాబట్టి. అది నాట్ రాజ్ న్యూస్ కాదు. ఇక్కడ నేను ట్రూ కాంగ్రెస్ సిద్ధాంతాలతోనే మాట్లాడుతున్నాను. వి సపోజ్ టు స్పీక్ క్రెడిబిలిటీ. ఇప్పుడు బీజేపీ స్పోక్స్ పర్సన్ గారు మాట్లాడతారు, బ్యూటిఫుల్ అనాలిసిస్ గారు సైడ్, వెరీ వ్యాలిడ్ థింగ్. ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు గెలవడమే ఉద్దేశంగా ఏదేదో హామీలు ఇస్తుంది. ఐ యాక్సెప్ట్. విన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ యూ ఎంటర్ ఇన్ ఏ స్పోర్ట్ ఫీల్డ్, ఇద్దరు ప్లేయర్స్ ఉన్నప్పుడు విన్ విన్ సిచ్యువేషన్, మ్యూచువల్ రెస్పెక్ట్ లోనే ఆడాలి. అది విన్నింగ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కానీ సార్ కి కొంచెం ఎర్రర్ ఫ్రీ చేయాల్సిన అవసరం నాది ఉంది. ఇప్పుడు తెలంగాణ సమాజంలో లాస్ట్ 2 weeks లోనే 160 చెక్ పోస్ట్లలో అప్రాక్సిమేట్లీ 200 crores పట్టుబడ్డాయి. ఏ దిశగా మన తెలంగాణ సమాజానికి మనం తీసుకెళ్తున్నాము? బిఆర్ఎస్ రూలింగ్ ఉంది అంటే లిక్కర్ మనీ అంత ఫ్రీ ఫ్లో అవుతుంది. అంటే ఎలక్షన్ కమిషన్, ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు. అంటే ఎవరు మద్దతు ఇస్తున్నారు ఇక్కడ బిఆర్ఎస్ కి? బీజేపీ కాదా? సెంట్రల్ లో వాళ్ళే కదా, గవర్నర్ వల్ల మంచి కదా. దే కెన్ టేక్ చార్జెస్ అగైనెస్ట్ బిఆర్ఎస్ ను. చేయట్లేదు. అంటే మనము చిత్తశుద్ధిగా మన సమాజానికి, నెక్స్ట్ జనరేషన్ కి ఏమి ఇవ్వబోతున్నాం? తెలంగాణ లీడర్షిప్, ఆల్ లీడర్షిప్, మా కాంగ్రెస్ వల్లమే కాదు, బీజేపీ, కాంగ్రెస్, బిఆర్ఎస్, ప్రతి ఒక్కరు శుద్ధిగా ఉండాల్సిన సమయం ఇది. కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న సమయం ఇది. మా పిసిసి రేవంత్ రెడ్డి గన్పార్క్ వెళ్ళి ధర్నా చేస్తాడు, మద్యం మనీ లేకుండా మేము ఎలక్షన్ బరిలో సై, నువ్వు సయ్యా, ప్రామిస్ చేయడానికి రా అంటే ఎవరు రాలేదు? బిఆర్ఎస్ రాలేదు, బీజేపీ రాలేదు. అంటే ఎవరు చిత్తశుద్ధిగా తెలంగాణ సమాజం కోసం పోరాడుతున్నారు? సో ఇవన్నీ గ్రహించాల్సిన విషయం ఉంది. అనదర్ స్టేట్మెంట్ ఆఫ్ అనలిస్ట్, బ్యూటిఫుల్ వర్డ్ ఈస్, హీ సేడ్ దట్ యువతకి ఉద్దేశించి చెప్పారు ఓట్ ఫర్ నోట్ కేస్, ఓట్ ఫర్ నోట్ కానివ్వండి, ఇవన్నీ. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఈస్,
ఏ రోజైతే తెలంగాణ సమాజమే కాదు ఇండియాలో యువతకి ఉద్దేశించి మేనిఫెస్టోలో క్లియర్ కట్ ఓరియంటేషన్ ఇస్తే యువతని ఈ దేశపు రాష్ట్ర భవిష్యత్తును అది డిసైడ్ చేస్తుంది. సో యువతకి సంబంధించి మేము యూత్ డిక్లరేషన్ డిఫరెంట్ హామీలు ఇస్తున్నాం, యువ భరోసా ఇస్తున్నాం. టిఆర్ఎస్ ఇచ్చింది ఏంది? ధోకా. రెస్పెక్టెడ్ సీఎం గారు ఏమన్నారు? రేపు టీవీ ఆన్ చేయండి, ఉద్యోగాలు అన్ని కల్పిస్తాం చూడండి యువతకి అంటే టీవీ ఆన్ చేయగానే బొనంగా ఇచ్చారు. 80,000 ఉద్యోగాలు ప్రకటించారు. ఇంతవరకు ఆ ఉద్యోగాల అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందమ్మా? అవ్వలేదు. వీళ్ళు జస్ట్ మాటకారులు, అబద్ధాల హామీలు. ఎలా అంటే దళితుడు సీఎం అయిపోయాడా, 3 ఎకరాలు అయిపోయిందా, ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా, హుస్సేన్ సాగర్ వాటర్ కోకోనట్ వాటర్ అయిందా, ఇవన్నీ చూస్తే ప్రజలు తెలంగాణ సమాజం వీళ్ళని నమ్మేటట్టు లేదు. వీళ్ళని ఎందుకు బీజేపీని ఎందుకు నమ్మట్లేదు అంటే వీళ్ళు మేడం సమయం అవుతుంది, ఛాన్స్ ఇవ్వండి. ఓకే సమయం అవుతుంది. చూడండి ఇప్పుడు మ్యామ్ టైం అడుగుతున్నారు కదా, సర్ఫేషియల్ గా మాట్లాడతారు, క్రెడిబిలిటీ ఉండదు. చూడండి, గో హెడ్ మ్యామ్. మీరు ఎలా చెప్తారండి క్రెడిబిలిటీ ఉండదు అని? మీరు చెప్పడానికి మీకేం రైట్ ఉంది? అవునండి, మీరు చెప్పిన కరెక్ట్ అని మీరెందుకు అని మాట్లాడుతున్నారు? మీరు ఇప్పుడు మీరు మాట్లాడిన దానికి వినండి సార్, మీరు మాట్లాడిన దానికి కూడా నేను కూడా కౌంటర్ వేయదలుచుకున్నాను. ఎందుకు అంటే మీరు పచ్చి అబద్ధాలు చెప్పినని నేను అంటున్నాను. ఒకటి మేడం, నాకు అవకాశం ఇవ్వండి, నేను మాట్లాడతాను. గో హెడ్ మ్యామ్, గో హెడ్. మేడం ఇప్పుడు చాలా ఆరోపణలు చేసినారు. ఒకటి ఎక్కడి నుంచి మనకు మహిళా రిజర్వేషన్ బిల్లు కాంచి వీళ్ళు మా మీద ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు, ఎలక్షన్ల ముందు చేసినారని. మీరు 1986 నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము అనుకూలంగా ఓటు వేస్తూ వచ్చాం మేడం. మా గవర్నమెంట్, వాజ్పేయి గారి గవర్నమెంట్ లో మేము 3 సార్లు పెట్టినాం బిల్లు. వీళ్ళు పెట్టిన 2010 లో పెట్టిన మహిళా బిల్లు కూడా మేము సపోర్ట్ చేసినాం. రాజకీయ వినండి సార్, రాజకీయ మీరండి సార్, మీ మిత్ర పక్షాలు, మీ జేడిఎస్లు, మీ యూడిఎస్లు, మీ వాళ్ళు, మీ మిత్ర పక్షాల కోసం మీరు ఆ ప్రతిని పార్లమెంటులో చింపేసి మీ లాలూ ప్రసాద్ యాదవ్ గారు, మీ ఇంకో యాదవ్ గారు, వాళ్ళ కోసం మీరు ఈ బిల్లును తొక్కిపట్టారు. ఆ రోజు సపోర్ట్ చేసింది మేము. ఈ రోజు జస్టిఫై చేసుకోండి, మీరు చెక్ చేసుకోండి. మీరు ఈ బిల్లు గురించి మాట్లాడేటప్పుడు మీరు చెక్ చేసుకోండి. యాజ్ ఏ మహిళగా చేయండి. ప్రతిసారి మహిళా బిల్లుకు 1999 లో 2003 లో వాజ్పేయి గారు పెట్టిండ్రు, అయినా కూడా వీళ్ళు ఎవరు సహకరించలేదు. 2010 లో వీళ్ళు బిల్లు పెట్టినప్పుడు మేము సహకరించాము, అయినా కూడా వీళ్ళ మిత్ర పక్షాల కోసం వీళ్ళు వెనకటిగేసిండ్రు. కావాలంటే మీరు ప్రజలలో పోండి, మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మాకు ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి మేము బిల్లు పెట్టాము. ఆ బిల్లు ఎలాగో పాస్ అవుతుంది కాబట్టి వీళ్ళు సహకరించడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు? వినండి సార్, మేము బిల్లు పెట్టినాము, బిల్లు పాస్ చేస్తున్నాం చిత్తశుద్ధితో చట్టం చేసినాం. వినండి, చేద్దాం. మీరు కౌంటర్ ఇలా క్రాస్ చేయద్దు సార్. నేను చెప్పినాను, మీరు రాసుకోమని చెప్పినాను. ప్రతి దానికి నేను కూడా మాట్లాడగలను. ఇంకొకటి, మీరు కేసీఆర్ ఆగండి. మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అది ఇదని మీరు మాట్లాడుతున్నారు. ఏదో వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వీళ్ళు అరెస్ట్ చేయలేదని నేను ఒకటే మాట్లాడుతున్నా. ఓటుకు కోట్ల కేసులో వినండి సార్, ఓటుకు కోట్ల కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మీ అధ్యక్షుడికి ఆ రోజు కేసీఆర్ గారు ఏమన్నారు? నిన్ను ఈ భగవంతుడు కూడా కాపాడలేడు అని చెప్పారు. మరి ఇప్పుడు ఏ భగవంతుడు కాపాడుతున్నాడో మీరు చెప్పాలి. ఓటుకు కోట్లు కేసుల్లో పట్టుబడ్డారా లేదా? ఈ ఎవరు ఎలా పట్టుబడ్డారన్నా? వ్యక్తిగా ఆయన పట్టుబడ్డారా లేదా? అవినీతి కేసుల్లో పట్టుబడ్డా, ఎలక్షన్లలో కొనుగోలు పోయి పట్టుబడ్డారా లేదా? దాని మీద కేసీఆర్ గారు ఏం మాట్లాడిరు? మరి ఇప్పుడు ఆ కేసు ఎందుకు తొక్కి పట్టినరో మీరు చెప్పాలి. అసలు రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇప్పటి వరకు వినండి, ఇది స్టేట్ ఏసీబీ చూస్తున్న కేసు అండి.
How come you are saying on media? వినండి సార్, దేనికైనా ఎవరి చట్టం వాళ్ళకు ఉంటది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మీ స్టేట్మెంటే కాంట్రాడిక్ట్ అవుతుంది. వినండి, మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరి పక్షాన ఉన్నారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది దానికి చెప్పాలి. వినండి సార్, బాల్క సుమన్ గారు మొన్న వచ్చేసి కాంగ్రెస్ లో పోయేటోళ్ళంతా మనోళ్ళే, మన దగ్గర టికెట్ రాకుండా పోతున్నారు, వాళ్ళని ఏం విమర్శించకండి. అక్కడ గెలిచినా మళ్ళీ రేపు మన దగ్గరకే వస్తున్నప్పుడు మీ కౌంటర్ ఏంది? మీరేం కౌంటర్ వేయలేదే, ఎందుకు కౌంటర్ వేయలేదు అంటే వాస్తవం కాబట్టి. ఇంకోటి మీడియాలో చూసినామండి, మీడియాలో చూసినాం, మేము మీడియాలో చూసినాం, రిపోర్ట్ ఇచ్చేదండి. మీరేమన్నా చూసొచ్చిండ్రా? మీరు చూసొచ్చిండ్రా అంటేనా? ప్రతిదాన్ని మీరు చూసొచ్చిండ్రా? మీరేమన్నా బగ్గు పెట్టిండ్రా? మరి ఎందుకు కౌంటర్ ఎందుకు మాట్లాడుతున్న క్లాస్ ఎందుకు లేదా? మీకు ఓపిక లేదా? మాకు మీరు క్రాస్ టాక్ చేస్తున్నారంటేనే మీకు ఓపిక లేదు. ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు, మీరు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. మీకు ఎవరు ఓటయ్యారు, మీరు మిమ్మల్ని ప్రజలు నమ్మరు. ఎందుకు అంటే మీకు ఓటేసినా మోరలేసినా ఒక్కటే, మీకు వేసిన బీఆర్ఎస్ వేసిన ఒక్కటే, మీరు ఎలాగో ఉండరు. మీరు ఇందాక కూడా ఇంకొకటి మాట్లాడారు, మీరు మా దగ్గర నుంచి వాల్యూ లేని వాళ్ళే పోతున్నారు అని చెప్పారు. అంటే ఎమ్మెల్యేలు కూడా మీరు వాల్యూ లేని వాళ్ళ, మీ దగ్గర రెప్యుటేషన్ లేకుండానే గెలిచి వచ్చిండ్రా? గెలిచిన ఎమ్మెల్యేలు పోతున్నారు అని చెప్పినప్పుడు మీరు మాట్లాడలేదు. వాళ్ళు మొన్న మీ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఒకటండి, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ దాని ఒక చిత్తశుద్ధి గాని దాని బ్యాక్గ్రౌండ్ గాని చూస్తారండి ప్రజలు. వీళ్ళని ముఖ్యమంత్రులను చేస్తే ఎంఐఎం అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రభుత్వాలు ప్రజలకు తెలుసండి. ఏ విధంగా ఎంఐఎం ఇంకొకటి మీరు వాళ్ళు విశ్వగురు అంటే కారు సర్కారు మీరు క్రాస్ టాక్ చేయొద్దండి. మీరు చెప్పడం, మీరు అడగడం, మీరు చెప్పడం, నన్ను మాట్లాడివ్వండి. మీరు ఫ్రస్ట్రేషన్ లూట్ మధ్యలో వస్తున్నారు, మీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువ మధ్యలో వస్తున్నారు. ఇది డిబేట్ చేసే పద్ధతేనా? డిబేట్ చేసే పద్ధతి వస్తా మీకు? మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడటం పద్ధతి? మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడినా మీకు పద్ధతి తెలుసా? అసలు మీకు పద్ధతి తెలుసా అంటున్నా? మాట్లాడేటప్పుడు క్లాస్ టాక్ చేయొద్దు అనేది మినిమం మ్యాండేటరీ. అది కూడా ప్రజాస్వామ్యం అంటే రోడ్ల మీద కొట్టుకోవడం కాదండి. నేను సీఎం నువ్వు అడగడం నేను చెప్పడం. నన్ను డిబేట్ చేయనివ్వండి, డిబేట్ మాట్లాడివ్వండి. మీరు మాట్లాడిన నేను మాట్లాడినప్పుడు, నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడిన సబ్జెక్ట్ కాదు, అసలు సంస్కారం కూడా కాదు. మీరు ఫ్రస్ట్రేషన్ కు వచ్చి మాట్లాడుతున్నారు, ఆవేశం వస్తుంది నాకు కూడా. వాళ్ళు మాట్లాడుతున్నారు, అది పద్ధత అంటున్నా. మీ పార్టీ బొక్కలు ఎత్తుకుతున్నారని చెప్పి మీరు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏమేమో మాట్లాడుతున్నారు. మీకు ధైర్యం ఉంటే నోరు మూసుకొని 10 నిమిషాలు వినండి నేను మాట్లాడింది. 10 నిమిషాలు నేను ఓపిక పట్టుకొని విన్నాను. ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. మీరు ఏదో విధంగా గెలవాలి, మాకేదో రకంగా ఏదైనా చెప్తాం, ఏదైనా చేస్తాం, ఎంత దిగజారైనా పోతాం, మాకు అధికారం కావాలి. 10 సంవత్సరాల నుంచి మేము అధికారానికి దూరంగా ఉన్నాం. ఆవురావురు మళ్ళీ మేము స్కాములు చేయాలి, మళ్ళీ మనం ఉన్న స్కాములన్నీ మనం మొత్తము ప్రపంచంలో ఉన్న స్కాములన్నీ మనం చేయాలని ఒక ఆదరబాదరలో, ఒక ఫ్రస్ట్రేషన్ లో మీరు ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాము. యాజ్ ఎ డిబేటర్ కూడా మీ ఫ్రస్ట్రేషన్ కూడా మేము చూస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మీరు ఇద్దరు చేసుకుంటే 4 పోతున్నారు. ఇవాళ గెలుస్తారా గెలవరా ఇంకా దానికి ప్రజలు అంగీకరిస్తారు పక్కకు పెట్టి ఆల్రెడీ లీడర్లు కుంపట్లు పెట్టుకొని కూర్చొని నేను సీఎం అయితా నాకు క్వాలిఫికేషన్లు ఉన్నాయి, వాడేవాడు వీడేవాడు ఎవరు మాట్లాడుకుంటలేదు. ఫ్రస్ట్రేషన్ తో మీరు మీ లీడర్లు మాట్లాడుతున్నారు. అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడద్దు. నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. అన్ని రాసుకున్నా మేడం, రాసుకొని మాట్లాడుతున్నాను. కర్ణాటకలో మేడం
డబ్బులు కర్ణాటకలో డబ్బులు పట్టుబడ్డ ఎవరి అవి ఎక్కడికి తరలిస్తుందో కూడా నేను మనం టీవీలో మొత్తం అన్ని టీవీలలో చూసినాం మేడం. వీళ్ళ భాగవతం అంతా అక్కడ కనబడుతూనే ఉంది. విశ్వగురు అంట అదంట ఇదంటే ఈయన అడిగేదానికి ప్రతిదానికి సమాధానం చెప్పడం కాదు. ఇప్పుడు రాజకీయంగా మీరు మాట్లాడుతున్నారు, దానికి నన్ను సమాధానం అడిగిరు. నేను చెప్తున్నా విశ్వగురు అంటే ఇవాళ మనము ఐక్యరాజ్య సమితిలో మనం మాట్లాడడానికి పోయినప్పుడు ప్రధానమంత్రి గారిని ఆ రోజుల్లో ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, ఈ రోజు ప్రధానమంత్రి గారిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ప్రపంచంలో ప్రతి దేశము ఇవాళ మోడీ గారిని ఏ విధంగా వెల్కమ్ చేస్తున్నాయి, ప్రతి దేశము ఏ విధంగా మాటకు విలువిస్తున్నాయి. ఇవాళ రష్యాలో ఉన్న స్టూడెంట్స్ తీసుకురానివ్వండి, నిన్న ఈ మనకు జరుగుతున్న యుద్ధాలు కానివ్వండి, మనం విదేశాలతో జరుగుతున్న డిప్లొమాటిక్ విషయాలలో కానివ్వండి, మోడీ గారు ఏ విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఏ వేదిక మీదనైనా ఇవాళ భారతదేశం ఏ విధంగా వెలిగిపోతుంది, G20 దేశాలకు మనం ఏ విధంగా స్వాగతం పలికినాం, ప్రతి మీటింగ్ లో ప్రతి ఫారిన్ కంట్రీస్ లలో ఏ విధంగా మన వాల్యూ పెరిగిపోయిందో మనం చూడాలి మేడం. అది విశ్వగురు అంటే విశ్వంలో మనము మొదటి స్థానానికి వచ్చినాం మేడం. ఒకప్పుడు మన ప్రధానమంత్రి మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నాము, మనం చూసాము. మౌనమునిగా మీరు తయారు చేసి పెట్టిన ప్రధానమంత్రి గారికి పేరు పడేస్తున్నారు. మీరు ఆయనను మాట్లాడనివ్వకుండా పక్కన కూర్చొని ప్రధానమంత్రి గారేమో మామూలు సీట్లో కూర్చుంటే అసలు వచ్చిన ప్రతినిధులతో మీ ఉన్న 140 కోట్ల ప్రజలని ఏ విధంగా రక్షించారు. మనం పెద్ద దేశం అని చెప్తాం అమెరికాని, 30 కోట్ల జనాభానే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇది చేసిందో మనం చూసినాం. మన దేశాన్ని ఏ విధంగా కాపాడినాము. మనం ఇతర దేశాలకు కూడా మనం వ్యాక్సిన్ పంపించినాం మేడం. ప్రపంచ దేశాలలో స్టూడెంట్స్ అందరూ యుద్ధం సందర్భంగా యుద్ధం ఆపి తీసుకొచ్చిన ఘనత మనది మేడం. ఇవన్నీ మీరు మర్చిపోయి మీరు ఏదో పక్క సీట్ వేసుకొని కూర్చొని మన ప్రధానమంత్రులకి ఏ విధంగా చూసినాము, 60 ఏళ్లలో మన దేశ పరిస్థితి ఎంత దూరం తీసుకుపోయినామో ప్రపంచంలో ఉన్న జనాలు చూసిండ్రు, మన దేశ ప్రజలు చూసిండ్రు కాబట్టి మీకు ఈ దుస్థితి కలిగింది. మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇవాళ ఏదో కర్ణాటక గెలిచినామని మొత్తం మేమే గెలుస్తా ఉన్నాం, వీడు అదెంత జరిగిపోతా ఉందని చెప్పేసి మీరు ఏ అవాకులు చవాకులు పేలొద్దు. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరు. మీరు ఏ వాగ్దానాలు ఇచ్చినా నమ్మరు, మీరు ఎంతమంది లీడర్లను మీరు అరువు తెచ్చుకున్నా నమ్మరు, ఏం చేసినా నమ్మరు. మీరు వచ్చిన 10 సీట్లు 5 సీట్లు వస్తే అవి కూడా మళ్ళీ బీఆర్ఎస్ తో కలుపుకుంటారని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు మేడం. రైట్. థ్యాంక్ యూ సునీత గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటేశ్వర శర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నగేష్ గారు మరి కాల్ కట్ అయినట్టుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి నగేష్ గారు. మొత్తానికి తప్పులెన్న వారు తమ తప్పులు ఎరగరు అన్న చందాన ప్రతి ఒక్కరు కూడా అవతల పార్టీలో ఉన్న లోటుపాట్లని మాత్రమే చెప్తున్నారు తప్పితే అంతర్గతంగా అన్ని పార్టీల్లోనూ కలహాలు ఉన్నమాట వాస్తవం. ఏది ఏమైనా కూడా మన పనులు అభివృద్ధి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది పక్కాగా అమలు చేసినప్పుడు మనం పర్టికులర్గా బస్సు యాత్రలో పాదయాత్రలో చేస్తూ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఓటు వేస్తారన్నది రాజ్ న్యూస్ నమ్మకం. మరి ఇది ఇవాల్టి మార్నింగ్ అనాలిసిస్.